అందుకు భగవాన్ అనుగ్రహం చేతనే దివ్య దృష్టి వచ్చింది వరేణ్యునికి. ఎప్పుడైతే తతో రాజా వరేణ్యస్స దివ్య చక్షురవీక్షత ఈశితు పరమం రూపం గజాస్య మహాద్భుతం. గణపతి యొక్క మహాద్భుత రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు ఇప్పుడు వరేణ్యుడు స్వామి ఇచ్చిన దివ్య చక్షువుతో. ఇదే ఈశ్వర దర్శనం అంటే. ఈశ్వరుడు అనగా ఈశాభాస్యమిదం సర్వం యత్కించి జగత్ అని ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్లుగా కనబడుతున్న జగత్తంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. మన జగత్తును చూస్తున్నాం, కానీ జగమంతా జగన్నాథుని చూడలేకపోతున్నాం. అది చూడగలగాలి అంటే జగన్నాథుని యొక్క అనుగ్రహం కావాలి. అందుకు విశ్వమంతా అనేకముగా కనబడుతుంది. ఈ అనేకమంతా గణం. అనేకమైన విశ్వమునందు వ్యాపించి ఉన్నటువంటి ఏకమైన పరబ్రహ్మే గణపతి. కనుక గణము అనగా అనేకమైన విశ్వము, పతి అనగా అనేకమందు వ్యాపించిన ఏకమైన పరమాత్మ. అదే ఈశ్వర అనే శబ్దం. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, గణేశ్వరుడు, అదే గణపతి అనే మాటలో ఉన్న అద్భుతమైన భావం. ఎప్పుడైతే విశ్వమంతా గణపతిగా దర్శనమిస్తున్నదో ఆ వరేణ్యుడు చూసినటువంటి ఆ విశ్వరూప గణపతి యొక్క అద్భుతత్వాన్ని వర్ణిస్తున్న తర్వాత శ్లోకాలు. అసంఖ్యవక్త్రం లలితం అసంఖ్యాంఘ్రికరం మహత్ అనులిప్తం సుగంధేనా దివ్యభూషాంబరస్రజం అసంఖ్యనయనం కోటి సూర్యరశ్మి ధృతాయుధం తద్వష్మణిత్రయో లోకా దృష్టాస్తేన పృథగ్విధా. అసంఖ్యవక్త్రం లెక్కలేనన్ని వదనములతో, అసంఖ్యమైన పాదములతో, చేతులతో, నేత్రములతో, వివిధములైన వదనాలతో ప్రకాశిస్తున్నది స్వామి యొక్క అనంత రూపము. కోటి సూర్యరశ్మి ధృతాయుధం, కోటి సూర్యులతో సమానమైన కాంతి ప్రవాహము ఆ శరీరము నుంచి వెలువడుతున్నది. విశ్వమంతా కూడాను ఆ వెలుగులోనే ప్రకాశిస్తూ గోచరిస్తున్నది. కనుక విశ్వమంతా కలిపి గణపతి రూపంగా దర్శనమిస్తున్నది. వివిధములైన అలంకారములతో, సుగంధాది ద్రవ్యములతో అలంకరింపబడిన గణపతి యొక్క శరీరమునందు సమస్త విశ్వము గోచరిస్తున్నది. విశ్వ శరీరుడు గణపతి అనేటువంటి అనుభూతి కలుగుతోంది. ఇదే ఈశ్వర దర్శనము అంటారు. వెంటనే వరేణ్యుడికి ఒళ్ళు పులకించిపోయి ఆనంద పరవశుడై స్తుతిస్తూ ఉన్నాడు. ఇది విశ్వరూప గణపతి స్తోత్రం అనే అద్భుతమైన స్తోత్రము ఇక్కడ 8వ అధ్యాయంలో కనబడుతున్నది. దృష్టైశ్వరం పరం రూపం ప్రణమ్య స నృపో అబ్రవీత్. ఎప్పుడైతే ఐశ్వరం రూపం, చాలా అద్భుతమైన శబ్దం వేశారు ఇక్కడ. గణపతి యొక్క ఈశ్వర రూపాన్ని, ఈశ్వర రూపం అంటేనే విశ్వరూపము, ఇది తెలుసుకోవలసినది. ఈశ్వరుడు అంటేనే విశ్వరూపుడైన పరమాత్మ, ఇది అర్థం. అలాంటి స్వామిని చూసి వీక్షేహం తవ దేహేస్మిన్ దేవాన్ ఋషిగణాన్ పితॄన్ పాతాళానాం సముద్రాణాం ద్వీపానాం చైవ భూభృతాం మహర్షీణాం సప్తకంచ నానార్థై సంకులం విభో. ఓ మహాగణేశ పరమేశ్వర, నీ యందు సర్వము నాకు గోచరిస్తున్నాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, పాతాళాది అధోలోకములు, సముద్రములు, ద్వీపములతో కూడిన భూమి, సప్తర్షులు, అదేవిధంగా సర్వదేవతలు గోచరిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశేంద్రాన్ దేవాన్ జంతూన్ అనేకదా భువంతరిక్షం స్వర్గాంశ్చ మనుష్యోరగ రాక్షసాన్. సమస్త లోకములు, మనుష్య ఉరగ రాక్షసాది సమస్త జాతులు, బ్రహ్మ విష్ణు రుద్రాది సమస్త దేవతలు, జంతువులు సర్వము నియందేన గోచరిస్తున్నాయి స్వామి. అనాజ్జనంతం లోకాదిం అనంత భుజ శిష్యకం ప్రదీప్తానల సంకాసం అప్రమేయం పురాతనం. అనాది అనంతమైనదను రూపము అంటే ఆది అంతము లేకుండా ఉన్నదే భగవత్ స్వరూపం. దానికి ఇది మొదలని గాని ఇది చివరని గాని నిర్ణయించలేకపోతున్నాం. అనంత భుజ శీర్షకం ప్రదీప్త అనల సంకాసం, జ్వలిస్తున్న అగ్నివలే ఉన్నది నీ యొక్క రూపము. అది కొరత కండడం లేదు గనక అప్రమేయం, అది ఎప్పటిదో చెప్పలేం గనక పురాతనం సనాతనం. కిరీట కుండలధరం దుర్నిరీక్షం ఉదావహం ఏతాదృశంచ వీక్షేత్వాం విశాల వక్షసం ప్రభుం. విశాలమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్న నీ రూపంలో సమస్తములైన విశ్వము గోచరిస్తున్నాయి. పైగా నీ యందు ఉంటూ నీ వల్ల పెరుగుతూ వెళుతున్నటువంటి దేవతలు నిన్నే స్తుతిస్తూ ఉండడం కూడా నాకు గోచరిస్తున్నది సుమా. వేత్తారమక్షరం వేద్యం ధర్మగోప్తారమీశ్వరం. సమస్త లోకరూపుడవు, సమస్త దేవాది రూపుడువు అయినటువంటి నువ్వు ధర్మగోప్తవని నాకు తెలుస్తున్నది. ధర్మగోప్త అంటే ధర్మరక్షకుడు అని అర్థం. పైగా ధర్మములు అనగా విశ్వ నియమములు అని అర్థం. సూర్యుడు తూర్పును ఉదయించును, అదేవిధంగా వర్షాకాలంలో వర్షం పడును, వేసవికాలంలో వేడిగా ఉండును. ఇవన్నీ కూడా ధర్మములు. ఇవి ఎవరో ఏర్పరిచినవి కావు, ఇవి ప్రకృతిలో ఉన్నాయి. అవి ఏర్పరిచిన వాడు భగవానుడు. యతో ధర్మాని ధారయన్ అని విష్ణు సూక్తం ఇదే చెప్తాను. అందుకే ధర్మగోప్తారమీశ్వరం అంటే విశ్వ నియమములను నడిపేవాడుగా నేను తెలుసుకుంటూ ఉన్నాను. పైగా నీ యొక్క అద్భుతమైన ఈ అనంత రూపాన్ని చూస్తూ భయపడిపోతూ ఉన్నారు దేవతలు కూడా.
ఎందుకంటే మన ముందు ఒక మహాద్భుతం కనబడితే తప్పకుండా ఒక భయం కలుగుతుంది. ఆ భయం అద్భుతాన్ని చూసినప్పుడు కలిగినటువంటి ఆశ్చర్యం వల్ల కలిగేటువంటి భయం, ఇదే భయము భక్తి అంటారు. అలాంటి భయము భక్తితో దేవతలను స్తుతిస్తున్నారు. నువ్వు నాకు చూపునిచ్చేవి గనక నేను చూడగలిగాను కానీ లేకపోతే నేను చూడగలనా? చూపునిచ్చుట అంటే ఒకానొక యోగస్థితినిచ్చావు నువ్వు నాకు, కానీ ఇంకా నా జీవభావం పూర్తిగా పోలేదు గనక నువ్విచ్చిన చూపుతో చూడగలుగుతున్నాను, ఆనందిస్తున్నాను. అదే సమయంలో భయం కూడా వేస్తున్నది నీ అనంతమైన అద్భుత రూపాన్ని చూస్తూ. త్వమింద్రోగ్నిర్యమశ్చైవ నిరుతిర్వరుణో మరత్. నువ్వే ఇంద్రుడవు, నువ్వే అగ్నివి, నువ్వే యముడవు, నువ్వే సర్వదిక్పాలక స్వరూపుడవు. ఈ స్తోత్రం అంతా చాలా అద్భుతమైనది. ఈ స్తోత్రం ద్వారా మనకు జ్ఞానాన్ని చూపిస్తున్నాడు. భగవంతుణ్ణి ఏదో పరిమితంగా చూడడం కాదు, అపరిమితుడని తెలుసుకో, ఆద్యంతరహితుడని తెలుసుకో, సర్వము ఆయనే అని తెలుసుకో. ఇదే విశ్వరూప సందర్శన యోగం అనే ఒక జ్ఞానం. అందుకని విశ్వరూపం అనగా అదొక మిరాకిల్ కాదు, ఒక అద్భుతంగా కనిపించడం మహిమ కాదు, అది సత్య దర్శనం. విశ్వరూప దర్శనం అనగా సత్య దర్శనం, ఉన్నది గుర్తించుట, సర్వాన్ని ఒకే సమయంలో ఒకే చోట చూడగలగడం విశ్వరూప సందర్శనం అంటే. ఒక మానవుడు తన చూపుతో ఒక చోటును మాత్రమే చూడగలడు, ఒక కాలాన్ని మాత్రమే చూడగలడు, పరిమితమైన ప్రపంచాన్ని చూడగలడు. కానీ ఒకే సమయంలో సర్వ సమయాల్ని చూడడం, ఒకే ప్రాంతంలో సర్వ ప్రాంతాలని చూడడం, సర్వజీవుల్ని ఒకటిగా చూడడం ఉన్నది అదే విశ్వరూప సందర్శనం. అలాంటి దృష్టి సామాన్యంగా సాధ్యం కాదు గనక భగవాన్ అనుగ్రహంతో వచ్చిన చూపుతోనే సాధ్యమవుతున్నది. ఎప్పుడైతే ఈ విధంగా పరమాత్మను స్తుతించాడో అప్పుడు పరమాత్మ స్వామి అనుగ్రహించి తన యొక్క సామాన్య రూపాన్ని మళ్ళీ ప్రదర్శించాడు. అంటే యథాతథంగా మామూలుగా గణపతి రూపంతో గోచరించాడు, మామూలు నేత్రాన్ని ఇచ్చాడు. అప్పుడు వివరిస్తున్నాడు, ఎవరైతే ఈ నా విశ్వరూపముని గ్రహించి తెలుసుకుని ఉపాసన చేస్తారో మద్భక్తుడవుతాడో వాడు తరించుతున్నాడు. అందుకే తరించడానికి క్లుప్తంగా సాధన మార్గంలో ఒక్క మాట చెప్తున్నాను విను అంటున్నాడు. మద్భక్తో మత్పరః సర్వసంగహీనో మదర్థకృత్ నిష్క్రోధ సర్వభూతేషు సమో మామేతి భూభుజ. ఈ శ్లోకం ఒక్కడు గుర్తుపెట్టుకున్నా ప్రపంచంలో అందరికీ పనికొచ్చే విశ్వజనీన సందేశాన్ని, ఒక యూనివర్సల్ మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ గణపతి. భగవంతుని ఆశ్రయించి ప్రేమతో ఆయన యందే దృష్టి నిలుపుట, అదేవిధంగా ఇతర సంపర్కములు విడిచిపెట్టుట, అంటే ఇతర ఆసాదులు విడిచిపెట్టుట, చేసే ప్రతి కర్మ కూడా మదర్థకృత్ భగవదర్థముగా చేయుట, అవి చేస్తూ నిష్క్రోధ సర్వభూతేషు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏ ప్రాణికోటి పట్ల కూడా వైరాది భావాలు ఉండకూడదు. అంటే శత్రుత్వము, ద్వేషము ఇత్యాది భావాలు ఉండరాదు, క్రోధాది భావాలు ఉండరాదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వము పరమాత్మ అయినప్పుడు ఎవరి యందు ఆగ్రహించిన పరమాత్మ యందు ఆగ్రహించినట్లు. అందుకు ఇది ముఖ్యమైన అంశం, నిష్క్రోధ సర్వభూతేషు. ఈ వాక్యాన్ని కానీ మనం బోధించగలిగితే, బాల్యం నుంచి చెప్పగలిగినట్లయితే ఒక అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది, హింస లేని సమాజం ఏర్పడుతుంది, పరస్పర ప్రేమపూర్వకమైన సమాజం ఏర్పడుతుంది. అందుకే అధ్యాత్మ విద్య ద్వారానే ఒక సామరస్య సమన్వయ సమాజాన్ని మనం ఏర్పరచగలం. మతం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. మతాల కడుపులో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, అది మనం అందించాలి, బాహ్య స్వరూపం కాదు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సంప్రదాయం, ఒక్కొక్క కట్టుబొట్టు ఉంటాయి, కానీ హృదయం తెలుసుకోవాలి. హృదయం చూస్తే ఇది. అందుకు సర్వము భగవంతుడే అని తెలుసుకుని ఆయన యందు భక్తి కలిగి చేసిన ప్రతికర్మ భగవదర్పణ బుద్ధితో చేయగలుగుతూ సర్వభూతముల ఎల్లా ప్రేమ బుద్ధి కలిగి ద్వేషబుద్ధి విడిచిపెట్టినటువంటి వాడు నన్ను పొందుతున్నాడు అని వివరించి 9వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. అనన్యభావాస్త్వాం సమ్యక్ మూర్తిమంతముపాసతే యోక్షరం పరమవ్యక్తం తయోక్కస్తే మతోధిక. ఇప్పటి వరకు ఆ పరమాత్మ అనన్యభావముతో ఆశ్రయించమని చెప్పాడు. అప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు వరేణ్యుడు, స్వామి నిన్ను మూర్తిగా ఉపాసించడం గొప్పదా, అమూర్తిగా ఉపాసించడం గొప్పదా? ఈ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న, సాధకుడికి పనికొచ్చేది. మూర్తి అంటే భగవంతుణ్ణి కరచరణాది అవయవములు కలిగిన ఒకానొక స్వరూపంగా భావించుతూ ఉపాసించడం మూర్తి ఉపాసన. అమూర్తి ఉపాసన అంటే అటువంటి ఆకారమే లేకుండా ఉన్నటువంటి నిరాకార తత్వాన్ని ఉపాసించడం. ఈ రెండింటిలో ఏది శ్రేష్టము ఇది అడిగాడు ఇక్కడ. దానికి స్వామి వివరిస్తున్నాడు సమాధానం. యోమా మూర్తిధరం భక్త్యా మద్భక్త పరిషేవతే సమే మాన్యో అనన్య భక్తి నియుజ్య హృదయం మహి. ఎవడైతే మూర్తిధరునిగా నన్ను ఉపాసన చేస్తున్నాడో అది కూడా అనన్య భక్తితో. అనన్య భక్తి అంటే పరమాత్మని మాత్రమే ఉపాసించుట, ఆయన యందు ఏకాగ్రముగా దృష్టి పెట్టుట. అదేవిధంగా అనన్య భక్తి అన్నప్పుడు ఇతర కోరికలు మొదలైన వాటి వైపు దృష్టి వెళ్లకుండా
పరమాత్మ యందు ప్రేమతో ఆశ్రయించడమే అనన్య భక్తి. అంతేగాని ఏదో కోరిక కోసం మేము పారాయణ చేసామండి అంటే అది అనన్య భక్తి కాదు. పరమాత్మ కోసమే పరమాత్మని ఆరాధించుట, పరమాత్మ యందే దృష్టి నిలుపుట. ఈ అనన్య భక్తితో నా మూర్తిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో, అది కూడా నియుజ్య హృదయమ్మయి, హృదయాన్ని నా యందు పెట్టి అనన్య భక్తితో ఎవరు నా మూర్తిని ఉపాసిస్తున్నారో వాడు చాలా గొప్పవాడు, యోగ్యుడు అని వివరిస్తున్నాడు. అయితే మరి అమూర్తి ఉపాసన అది కూడా యోగ్యమే. అమూర్తిగా నన్ను గ్రహించితే అది యోగ్యమే. అమూర్తినైనా మూర్తినైనా ఈ రెండిట్లో దేన్ని పట్టుకున్నా గొప్పదే. ఖగణం స్వవసంకృత్వా అఖిల భూత హితార్థకృత్ ధ్యేయమక్షరమవ్యక్తం సర్వగం కూటగం స్థిరం. ఇక అమూర్తి జ్ఞానం అంటే ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ. ఇంద్రియములను వశపరుచుకుని సర్వభూతములకు హితం కలిగిస్తూ సర్వవ్యాపకమై హృదయంలో కూడా ఉన్నటువంటి నిరాకారమైన తత్వముగా ఉన్న నన్ను ఎవరు ధ్యానం చేస్తున్నారో, విచారణ చేస్తున్నారో వారు అమూర్తిని ఆరాధిస్తున్నటువంటి వారు. అతడు కూడా సోపి మామేత్య అనిర్దేశ్యం మత్పరోయ ఉపాసతే సంసార సాగరాదస్మాదుద్ధరామి తం అవ్యయం. అతన్ని కూడా నేను తరింపజేస్తాను, ఎందుకంటే అతడు అమూర్తిగా నన్ను గ్రహించుతున్నాడు. అతన్ని కూడా సంసార సాగరం నుంచి నేను తరింపజేస్తాను. కానీ ఈ మూర్తి అమూర్తి అనే దానిలో అమూర్తిని ఉపాసించడం అంత తేలిక కాదు. ఇది చెప్తున్న గొప్ప విషయం. ఈ అమూర్తి ఉపాసన అవ్యక్తోపాసన అంటారు. అవ్యక్తోపాసన అత్యంత కష్టము. అందుకే అవ్యక్తమైన అమూర్తమైన నా తత్వాన్ని ఉపాసించడం కష్టం. అంత కష్టపడే కంటే వ్యక్తమై మూర్తి రూపం ధరించినటువంటి నన్ను ఉపాసిస్తే దానితోనైనా తరించిపోతారు. మొత్తానికి భక్తి కావలసిందయ్యా. అది మూర్తిగానైనా అమూర్తిగానైనా నా యందు భక్తి కలిగి ఆరాధించేవారు తరించుతారు అని గణపతి ఇక్కడ మూర్త్యుపాసన అమూర్తి జ్ఞానము అనే దాని గురించి వివరిస్తున్నాడు. మరింత విస్తృతంగా చెప్తున్న అంశాలను రేపు గమనిద్దాం. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.